పట్టణ పేదరిక నిర్మూలన సంస్థలో అవినీతి బాగోతాలకు అడ్డు అదుపు లేకుండా పోతుంది. రోజు రోజుకు వెలుగు చూస్తున్న అక్రమాలపై నిన్న మొన్నటి వరకు గుట్టు చప్పుడు కాకుండా మౌనం వహించిన అధికారులు నేడు పోలీస్ స్టేషన్ మెట్లెక్కారు. కార్యాలయంలో జూనియర్ అసిస్టెంట్గా పనిచేస్తున్న సునీల్ తనకు తెలియకుండా మెప్మా నిధులు 3.33 లక్షల చెక్కును డ్రా చేసుకున్నారని పీడీ శ్రీహరి ఒంగోలు 1వ పట్టణ పోలీస్ స్టేషన్ నందు ఫిర్యాదు చేశారు. అయితే సదరు ఉద్యోగి కొద్ది రోజులుగా ఒంగోలులో విధులు నిర్వర్తించలేనని మెప్మా ఎండీ కార్యాలయానికి బదిలీ చేయాలని కోరుకున్నారు. ఈ క్రమంలో ఆయన ఒంగోలులో విధుల నుంచి రిలీవ్ అయిన తర్వాత పీడీ తన పేరుతో ఉన్న చెక్కును డ్రా చేసుకున్నట్లు ఫిర్యాదు చేయటం ఇప్పుడు మెప్మా ఉద్యోగుల్లో చర్చనీయాంశమైంది. అయితే గత కొన్ని నెలలుగా మెప్మాలో ఆర్పీలుగా కొనసాగుతున్న కొందరు బోగస్ గ్రూపులు సృష్టించి గ్రూప్ సభ్యులను మోసం చేసి వాటి ఆధారంగా కోట్ల రూపాయలు దండుకున్న వారిపై లిఖితపూర్వకంగా ఫిర్యాదులు చేసిన విచారణ పేరుతో జాప్యం చేసిన వారిపైన ఎటువంటి చర్యలు తీసుకున్న దాఖలాలు లేకుండా పోయాయి. కేవలం 3.33 లక్షల విషయమై సదరు ప్రాజెక్టు డైరెక్టర్ పోలీసులకు ఫిర్యాదు చేయటం పైన ఇప్పుడు చర్చనీయాంశమైంది. బోగస్ గ్రూపుల బారిన పడిన కొందరు మహిళలు తమకు అన్యాయం జరిగింది అని మొరపెట్టుకున్నా ఫలితం లేకుండా పోయింది. అయితే మెప్మాలో బోగస్ భాగోతంపై విజిలెన్స్ విచారణ చేపడితే తప్ప వాస్తవాలు వెలుగులోకి వచ్చే పరిస్థితి లేదు. జిల్లా ఉన్నతాధికారులు మౌనం వీడి మెప్మాలో జరుగుతున్న బోగస్ గ్రూపులు అవినీతిపై విచారణ చేపట్టాలని బాధితులు డిమాండ్ చేస్తున్నారు.